కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. శాంత నిశ్శబ్దంగా వెళ్లి ఆయన ముందు నిల్చుంది. ఆ అలికిడికి ఋష్యశృంగుడు కళ్ళు తెరిచాడు. అంతే, ఒక్క క్షణం ఆయనలా శిలలా ఉండిపోయాడు. పుట్టినప్పటినుంచి గడ్డాలు మీసాలు ఉన్న తన తండ్రిని తప్ప ఎవరినీ చూడని ఆ అమాయకుడికి ఎదురుగా ఉన్న శాంత ఒక అద్భుతంలా కనిపించింది. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆయనకు ఎదురుగా ఉంది ఒక ఆడపిల్ల అని తెలియదు. ఆమెను కూడా తనలాంటి ఒక మునికుమారుడు అనుకున్నాడు. కాని ఆయన మనసులో ఒక సందేహం. ఈ మునికుమారుడు ఎంత అందంగా ఉన్నాడు, ముఖం ఎంత కాంతివంతంగా ఉంది, నాలా జడలు కట్టుకుపోకుండా జుట్టు ఎంత మెత్తగా ఉంది, నడుము ఇంత సన్నగా ఉందేంటి అని ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యాన్ని గమనించిన శాంత ఏమాత్రం భయపడకుండా చిరునవ్వుతో ఆయన దగ్గరకు వెళ్ళింది. ఋషీశ్వర, కుశలమేనా అని పలకరించింది. ఆ గొంతు వినగానే ఋషిశృంగుడు మైమరచిపోయాడు. ఎంత మధురంగా ఉంది ఈ స్వరం, కోకిల కూడా ఇంత బాగా పాడదేమో అనుకున్నాడు. శాంత తెలివిగా తను తెచ్చిన రుచికరమైన స్వీట్స్ని, పళ్లను ఆయనకు అందించింది. పాపం అడవిలో పుట్టి పెరిగిన ఆ ఋషికి కేవలం కందమూలాలు, చేదు ఆకులు మాత్రమే తెలుసు. శాంత ఇచ్చిన ఆ స్వీట్స్ తినగానే ఆయనకు అమృతం తాగినట్టు అనిపించింది. ఇవి ఏ లోకంలో పండుతాయో కదా, ఇన్నాళ్లు నేను తినేది వృధా అని మురిసిపోయాడు. శాంత ఆయనతో చాలా ఆప్యాయంగా మాట్లాడింది. ఆయన చేతిని తన చేతితో తాకింది. ఆ స్పర్శ తగలగానే ఋష్యశృంగుడికి ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగింది. శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్టు అయ్యింది. అలా కాసేపు ఆయనతో గడిపాక విభాండక మహర్షి వచ్చే సమయం అయ్యింది అని శాంత గ్రహించింది. ఎక్కువసేపు ఉంటే ప్రమాదం అని తెలిసి, ఋషీశ్వర, నేను మళ్లీ వస్తాను, మా ఆశ్రమం ఇక్కడికి దగ్గరే అని ఒక చిన్న అబద్ధం చెప్పి చకచకా అక్కడి నుంచి మాయమైపోయింది. శాంత